ఇక ఎంపీ ఈట్ల రాజేంద్ర ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈట్ల రాజేంద్ర ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈట్ల ఇంటికి పెద్ద ఎత్తున బీజేపీ, బీజేవైఎం నాయకులు చేరుకుంటున్నారు. ఐదు ఎకరాల ముస్లిం శ్మశాన వాటికి 15 ఎకరాల భూమి హిందూ శ్మశాన వాటికి ఇచ్చారు. అంతేనండి. డివిజన్ నంబర్ 133 మచ్చబొల్లారం. నా అడిగొస్తే నేను పోయినా చూసినా, నేను ఎవరైతే దీని కారకులు అంటే మున్సిపల్ అధికారులు అంటే మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, కలెక్టర్ అంటే కలెక్టర్తో మాట్లాడినా, మళ్ళీ లేదు అయోధ్య రామరెడ్డి ఇది వాళ్ళ కాంట్రాక్టర్ అంటే ఆయనతో మాట్లాడినా, అందరితో మాట్లాడి మీది కాదు కదనే. అందులో ఒక కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి అది కూడా అన్ననే ఉంది. ఎవరితో మాట్లాడినా చివరికి నేను శ్రీధర్ బాబు గారిని పట్టుకొని మీటింగ్ పెట్టిన ఫస్ట్ టైం. నేను ఆ సచివాలయానికి ఇంతవరకు పోలే కానీ పోయిన దీనికోసం రంగనాథ్ గారు వచ్చింటూ వచ్చిండు. ఆయన అన్న మాట అక్కడ ఆక్రమించుకున్న భూమి కానీ కడుతున్న షెడ్లు కానీ ఆపేస్తామని చెప్పిందండి. మీరు అడగండి, ఆపలేదు. ఇప్పటికీ ఒక్క షెడ్ జాగాలో 2 షెడ్లు నిర్మాణం అవుతుంది. నేను నాకేదో పైరవి కోసం పోలే. వాడు అంటే నిన్న ఎవడో మీరు ముఖ్యమంత్రి కలిసిందా, దరఖాస్తు ఇచ్చిందా, అరే ఇచ్చేదానికే దిక్కులేదా కొడుక అని నేను అంటున్నాను. ఇచ్చిన దానికే దిక్కులేదు కదా. అది హిందూ శ్మశాన వాటికలో ఎవరో ఇచ్చినటువంటి దాత ఇచ్చిన భూమిలో వీళ్ళది కాకపోయినా కూడా 2 షెడ్లు కట్టి మొత్తం చెత్త అంతా అక్కడ డంపు చేసి 55 కాలనీల ప్రజానీకానికి బాలాజీనగర్లో ఏ వాసన వస్తుందో, బాలాజీనగర్లో ఏ పురుగులు పాతాయో, దద్దులు వస్తాయో ఓ గట్లాడి పరిస్థితి. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. చివరి కోర్టుకు పోయి వాళ్ళు ఒక స్టే తెస్తే కూడా ఆ స్టేని లెక్క చేయకుండా కడుతున్నారంటే, అంటే కోర్టులు స్టే ఇచ్చినా కూడా పట్టించుకోరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు శ్రీధరబాబు గారి సమక్షంలో ఇది ఆపేస్తామన్నది కూడా పట్టించుకోరు. కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకోరు. ఎవడు చెప్తే పట్టించుకుంటాడు? ఎవడు చెప్తే పట్టించుకుంటాడు? ఇక్కడ సిస్టమ్. అందుకని నేను మళ్ళా అరే ఎవడు ఇక్కడ ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, కలెక్టరా, మున్సిపల్ అధికారులు ఎవరు మరి? అంటే ఎవరి కంట్రోల్లో లేడు. ఎవరి కంట్రోల్ లేడు. మీకు జనరల్గా ఏదైనా కోర్టు మెట్లెక్కి ఒక స్టే తెచ్చుకుంటే బలుకుతాడు, అరే కోర్టు ధిక్కారం కింద వస్తుందని చెప్పి అర్థం. కానీ ఈ గవర్నమెంట్లో కోర్టు స్టే ఇచ్చినప్పటికి కూడా ఆపగలిగే దమ్ము ఈ ప్రభుత్వ అధికారం లేదు. ఇవాళ కళ్ళ ముందే అనేక బిల్డింగులు 25 లక్షల నుంచి మొదలుపెట్టి ₹1 కోటి వరకు ఏదైతే కొనుక్కున్నారో కళ్ళ ముందే అవి పోతుంటే, మరి ఒక్కడన్నా మరి నువ్వు కొనుక్కున్నది నేను అడుగుతున్నా.